హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను శ్రీనివాస్ వడ్డెమ్మాను. సో ఈరోజు ఒక చిన్న వీడియో మీకు చూద్దాము అని ఈ వీడియో చేస్తా ఉన్నాను. సో ఎందుకంటే ప్రతి ఒక్కరు తమ జీవితంలో వెనకటి నుంచి తీసుకుంటే ఒక మంచి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఒక మంచి గాలి తీసుకోవాలి, మంచి ఆహారం సేవించాలి, దాంతోపాటు మంచి నీరు తీసుకోవాలి అని. కానీ ఈరోజు మనం బతుకుతున్నది హైదరాబాద్లో. ఈ హైదరాబాద్ పరిస్థితి ఎంత దారుణం ఉంది అంటే చూడండి, పొల్యూషన్ కి మరో పేరు ఏదైనా ఉంది అంటే మనం హైదరాబాద్ అని చేయొచ్చు. మన వరల్డ్ లో కూడా ఇప్పుడు మనం నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 పొజిషన్ లో మనం ఉన్నాం ఈ పొల్యూషన్ ఎక్కువ ఉండడం పరిస్థితులలో. సో దీనికి సంబంధించి నేను మన వెస్టీజ్ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్, నాది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. సో అందులో నేను ఖచ్చితంగా 3 ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడడం నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే మంచి ఏదైతే హెయిర్ కోసం, మంచి గాలి కోసం. సో కాబట్టి ఇప్పుడు మన ఇంట్లో వాడుతున్న చాలా మందికి మేము ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి చెప్పినప్పుడు చాలా మంది అంటారు ఇది చాలా కాస్ట్ కదండి, 18,500 రూపీస్ అంటే చాలా కాస్ట్ కదా, సో ఇది మేము బేర్ చేయలేము, మేము కొనలేము అని. కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి, కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కొనలేంది మన ఆరోగ్యం, మన ఏదైతే ఉందో మన లైఫ్. సో కాబట్టి ఆ లైఫ్ తో పోలిస్తే ఈ 18,500 రూపీస్ అనేది ఎనఫ్. సో ఒకసారి మీకు నేను జస్ట్ దసరా బిఫోర్ డే నేను మన ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ క్లీన్ చేయడం జరిగింది. సో మీకు ఇప్పుడు ఆ ఎయిర్ ప్యూరిఫైయర్ ని అంటే డస్ట్ ని ఏ విధంగా కలెక్ట్ చేస్తుంది మన ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది నేను మీకు చూపిస్తాను. సో ఒక్కసారి చూద్దాం. సో లీడర్స్, ఇప్పుడు మనం మా బెడ్రూమ్ లో వాడుతున్న ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి నేను మీకు చూపించడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి. సో ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ ఈ పొజిషన్ లో ఉంది. సో ఒక్కసారి ముందుకు రండి. మన దగ్గర ఎంత పొల్యూషన్ ఉంది, ఎంత డస్ట్ ఉంది అనేది మీరు చూడొచ్చు. చూడండి ఒకసారి. సో ఇది కదా మనకు తెలియకుండా మన ముక్కుల్లో దూరిపోయి మనకి ఇబ్బంది పెట్టే గాలి, ధూళి, దుమ్ము, తర్వాత డస్ట్, ఇవన్నీ రకాలుగా కదా. చూడండి, ఇలాంటి ఇంత సన్నని దుమ్ము మన ఆరోగ్యం ఎంత ఖరాబ్ చేస్తుందంటే ఈరోజు చాలా మంది ఆస్తమా పేషెంట్స్ ఉన్నారు, చాలా మంది డస్ట్ అలర్జీ పేషెంట్స్ ఉన్నారు, చాలా మంది ఏంటంటే కొంతమందికి అసలు స్మెల్లు కూడా పడని పరిస్థితి ఉంది. సో అట్లాంటి వాళ్ళు, కొంతమందికి ఇంట్లో పోపు వేస్తే కూడా తీసుకోలేని పరిస్థితి, అంటే పీల్చలేని పరిస్థితి. అదే మనకి ఇబ్బంది ఉంటే మరి ఇలాంటి డస్ట్ని మనం ఏ విధంగా కాపాడుకుంటున్నాం మన ఆరోగ్యాన్ని. సో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇది క్లీన్ చేసిన తర్వాత ఇది కూడా మీకు నేను చూపిస్తాను. ఒక్క నిమిషం మీతో ఉండదాం. సో లీడర్స్, మనం ఇదైతే ఎయిర్ ప్యూరిఫైయర్ ఉందో ఈ డస్ట్ ఎట్లుంటుందో నేను మీకు చూపిస్తాను, ఎట్లా క్లీన్ చేయాలో చూడండి. సో ఇక్కడ మనం దీన్ని ఓపెన్ చేస్తున్నాం. చూడండి ఎంత ఘోరమైన డస్ట్ ఉంది, ఎంత ఇబ్బంది ఉంది. సో కార్బన్ ఫిల్టర్, తర్వాత ఎకో ఫిల్టర్, చూడండి ఎంత దీన్ని క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ మనం. సో ఏ విధంగా అంటే దీన్ని మామూలుగా ఇట్లా మనం చేసుకోవచ్చు. దీని రిపేర్ అనేది ఏమి ఉండదు, దీని లైఫ్ టైం అనేది చాలా రోజులు ఉంటుంది. సో కానీ ఏదైతే మన జాలి ఉందో ఒక్కసారి దాన్ని చూడండి, ఎంత డస్ట్ ఉంది చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా డస్ట్ మనకు బయటకు వస్తుందో చూడండి. దీనివల్ల మనం చాలా చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తాం. ఈ వీడియో చేస్తున్నాను, లేదంటే నేను మాస్క్ వేసుకున్నాను యాక్చువల్గా. సో ఎందుకంటే చాలా ఘోరమైన డస్ట్ మనం హైదరాబాద్లో అనుభవిస్తున్నాం ఫ్రెండ్స్. సో కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. సో అంటే ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉన్నారు, చాలా వండర్ఫుల్గా ఉపయోగపడుతుంది. ఆస్తమా పేషెంట్స్ ఉన్నారు, చాలా మీకు ఉపయోగపడుతుంది. సో కాబట్టి లీడర్స్ చూడండి మన నెట్ ఎంత నీట్గా అయిపోయిందో. సో కానీ మనం పీల్చకుండా మనల్ని కాపాడినటువంటి ఏదైతే డస్ట్ ఉందో ఆ డస్ట్ ఒకసారి చూడండి. మనం పీల్చకుండా ఉండిన డస్ట్, ఇదంతా మనం పీల్చకుండా ఉండాల్సిన డస్టే. సో చూడండి ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ కి మనం దగ్గర అవుతున్నాం. ఇట్లాంటి గాలిని పీల్చడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుందా? ఒక్కసారి మీరు డిసైడ్ అవ్వండి. ఈ వీడియో కనుక ఎవరైతే చూస్తున్నారో మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం కాదు, ప్రతి ఒక్కరికి ఇది ఇంపార్టెంట్ అని మీకు తెలియజేయడం కోసం. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మీరు చూడాలని, ప్రతి ఒక్కరూ ఈ ఎయిర్ మిషన్ ని మనం పర్చేజ్ చేసుకోవాలి. మన కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని, మంచి గాలిని మనం ఇవ్వడానికి ఇది చాలా మేలు చేస్తుంది మనకి. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు వాడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్.
అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ.